ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో 2,66,000 కోట్ల రూపాయల అప్పు తప్పితే ఈ రాష్ట్రానికి ఏమొచ్చింది మీరు రావటం వల్ల అని అడుగుతున్నా. ఏమొచ్చింది? జగన్ వస్తే పోర్టులు వచ్చినాయి, జగన్ వస్తే మెడికల్ కాలేజ్ వచ్చినాయి, జగన్ వస్తే పాఠశాల విద్య ఇలా మార్చి చూపించాడు, నవీనమైన విద్యను ప్రవేశపెట్టాడు, పిల్లల్ని మెడికల్ లాగా తయారు చేయడం స్టార్ట్ చేశాడు, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడు, ప్రజలకి కష్టం తెలియకుండా రూపాయి లంచం ఇవ్వకుండా ఏ పని కావాలన్నా గుమ్మంలో అయ్యేటువంటి పరిస్థితిని కల్పించాడు, వ్యవసాయాన్ని పండగ చేశాడు. మీరు వచ్చి వ్యవసాయం దండగంటున్నారు, ఒరువుడు బాకని అంటున్నారు, ఇంకో మామిడికాయ దగ్గరికి వెళ్ళి మామిడికాయ ఈ బాకని రా బాబు ఇది నరికేసి పామాయిల్ పెట్టమంటున్నారు, పామాయిల్ దగ్గరికి వచ్చాము ఇది నరికేసేసి ఇంకేదో చేయమని చెప్తున్నారు, ఇంకో చోటకి వెళ్ళాము ఉల్లిపాయ వేయమని చెప్తున్నారు, ఉల్లిపాయ బాగోకపోతే అక్కడికి వెళ్ళి ఉల్లిపాయ ఎందుకురా బాబు తీసేసి ఉల్లిపాయ పండించబాకండి పసుపు వేసుకోమని చెప్తున్నారు, పసుపు వేసిన చోటేమో రేట్ లేదని నడుస్తుంటే ఆడి దగ్గరికి వెళ్ళి ఇంకో పంట వేయమని చెప్తున్నారు, అరటి వేయమన్నారు, అరటి చెట్లేమో రేట్ లేదని చెప్పని కేజీ 50 పైసలకు అమ్ముతుంటే 25,000 రూపాయలు టన్ను అమ్మినోడు ఇవాళ 500 రూపాయలకు కూడా టన్ను అమ్మలేని స్థితిలో ఉంటే ఆడి దగ్గరికి వెళ్ళి అరటి చెట్లు అనవసరం తీసేయండి అని చెప్పని ఒరేయమంటాం అక్కడికి వెళ్ళి.